మీరు చెప్పింది నిజమే సార్. ఆ బ్రాస్లెట్ చెన్నై జ్యువెలరీ షాప్ వాళ్ళు 2 పీసులు తయారు చేశారు. ఇద్దరు కమ్యూనిటీగా రికార్డ్స్ లో ఉంది సార్. ఎవరోళ్ళు డీటెయిల్స్ ఏంటి? ఒకటి మన డీజీపీ గారు కొన్నారు, ఇంకొకటి ఓ అమ్మాయి కొంది. ఫోటో కూడా షాప్ లో ఉంది సార్. అమ్మాయి? ఆ అమ్మాయి పేరు డీటెయిల్స్ లేవు కానీ షాప్ వాళ్ళు బ్రాస్లెట్ డెలివరీ చేసిన అడ్రస్ మాత్రం ఉంది సార్. ఓకే ఓకే, వెంటనే అడ్రస్కి వెళ్ళి అమ్మాయి ఎవరో కనిపెట్టండి. హ్యాండిల్ కేర్ఫుల్. ఏమండి, వెళ్ళి ఇన్ని రోజులైంది, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఆ చేసే ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చుగా, మలేషియా వెళ్ళి చేయాలా? ఉద్యోగం మానేసినప్పుడల్లా ఏదో ఒకటి అనేదానివి. ఇప్పుడు తిన్నగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడిని అలా ఉండని. స్వాతి ఉందండి? స్వాతియా? ఆ పేరుతో ఎవరు లేరే ఇంట్లో. ఈ అమ్మాయి అండి. ఎవరి అమ్మాయి? ఇదే అడ్రస్ ఇచ్చారండి. చూడమ్మా, ఈ ఇంట్లో మేము 7 ఏళ్ల నుంచి ఉంటున్నాం. ఈ అమ్మాయిని ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చూడలేదు. ఓకే. ఆ అమ్మాయి తెలీదని చెప్పావేంటి? లేకపోతే నా కొడుకును కాదనుకుని వెళ్ళిపోయింది. వాడితో కలిసి ఉంటానని నాకు ప్రామిస్ చేసింది. అలాంటి పిల్ల గురించి నేనెందుకు చెప్పాలి? అయినా ఆ పిల్ల పేరు కూడా తెలియకుండా ఎందుకు వచ్చారో ఏంటో. విన్నాను, నాకు వీడియో పైన ఫ్లాష్ బ్యాక్ వద్దు, నాకు ఇలాగే బాగుంది. ఐ లవ్ యూ. ఏదో తేడా కొడుతుందమ్మా. ఏంటి హల్వా వాడు చెప్తానంటే వినడేంటి? ఇన్ని చూస్తే నాకేదో డౌట్ గా ఉందమ్మా. మాట్లాడవేంటి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. ఏంటి ప్లాన్? అలా చూస్తావేంటి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది? వాడి మీద నాకేదో డౌట్ గా ఉందమ్మా. ఒకటి చెప్పు హల్వా ప్లీజ్. అసలు కళ్యాణ్ గడెట్టాడు చూడు. నువ్వే వెళ్ళి చూసుకోవచ్చుగా. ఏమైంది హల్వా? నేను ఇక్కడే ఉన్నానా అమ్మా? ఇక్కడే ఉన్నావు కదా. నేను ఇక్కడ ఉన్నా లేనట్టుగాను, లేకపోయినా ఉన్నట్టుగాను కనపడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందమ్మా. రేయ్, నీకు దమ్ముంటే ముసుగు తీసుకోట్రా. రేయ్, నువ్వు ముసుగేసుకుంటే ఏంటి, నాకు ముసుగేస్తే ఏంట్రా? టోటల్ గా నాకే తగులుతాడు కదా దెబ్బలు. దమ్ముంటే ముసుగు తీరా. నీకు భయపడేది ఏంట్రా హల్వా? చెప్పేస్తాను రా, మొత్తం చెప్పేస్తాను ఇప్పుడే చెప్తాను. దీంతో పాటు పెళ్ళాన్ని చంపడానికి ప్లాన్ డేటాలు, పోలీసు మీద బాంబులు వేయటాలు, దొంగ పాస్పోర్ట్ లో మలేషియాలు రావటాలు. వెళ్ళి చెప్పు. రే 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 రే, ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? Where is the patient? Hey you! Where is my patient? వాడు పేషెంట్ కాదు, వాడికి మెమరీ లాస్ లేదు. వాడికి మెమరీ లాస్ ఉంది. డాక్టర్ నేను చెప్తాను. లేదండి, వాడికి మెమరీ లాస్ లేదండి. వాడికి మెమరీ లాస్ ఉంది. లేదండి, నా మాట నమ్మండి. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడు, అసలేం గుర్తులేదు కూడా చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడా? అసలేం గుర్తులేదని చెప్పాడా? అసలు నేను డాక్టర్ అని వాడే నాకు చెప్పాడు. అయితే నువ్వు డాక్టర్ కాదా? ఈ విషయం నీకు తెలిసింది కానీ ఆడికి చెప్పగా బాబు కుమ్మేస్తాడు. పేషెంట్ హల్వా ఎక్కడికి వెళ్ళావు? వాడి గురించి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలిసిందమ్మా. ఏంటి? వాడి గతం గుర్తొచ్చిందా? నాకు ఫ్యూచర్ గుర్తొచ్చిందమ్మా. అమ్మా, వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా, మిమ్మల్ని కూడా ముసుగేసి కుమ్మేస్తాడమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? గేమ్స్ ఆడుతున్నావు నువ్వు? ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. ఒరే హల్వా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఒరే, నువ్వు మామూలుడివి కాదురా. ఆ మెంటలోడికే మెంటల్ ఎక్కించి డాక్టర్ చేసావు కదరా. ఒరే, నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా? నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్లే, ఇంకా క్లైమాక్స్ ఉంది. ఈ లోపు నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా? ఏంటి? మీ బావ ఎదుగుతున్న దొంగని నేనే.